విశాఖలో జరిగినటువంటి 18వ సిఐటి మహాసభలు అత్యంత జయప్రదంగా జరిగాయి. దాన్ని సహకరించిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానిలో మొదటిది విశాఖ నగరంలో, విశాఖ జిల్లాలో కార్మిక వర్గం యావత్తు సహకరించింది. వారికి ఈ మహాసభలకు హార్దిక సహకారాన్ని అందించింది. అధికారులు అన్ని రకాల అనుమతులు ఇవ్వడానికి సహకరించారు, తోడ్పడ్డారు. అలాగే ప్రజానీకం యావత్తు కూడా తోడ్పడ్డారు. అందరికంటే మీ మీడియా దేశమంతా కూడా సిఐటి మహాసభల్ని దేశవ్యాప్తమైనటువంటి ప్రచారం జరిగింది, ఏనాడు జరిగినటువంటిది. అందువల్ల ఈ మహాసభలు జయప్రదం చేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహాసభలు ఏదో మహాసభల కోసం కాదు, మొదటి రోజు చేసినటువంటి తీర్మానం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ గారే ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని కార్మిక సంఘాలు కూడా, దేశవ్యాప్త కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు పాల్గొన్న 10 దేశవ్యాప్త నేషనల్ సంఘాలు అన్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ధ్వంసం చేయడానికి వీల్లేదు, దీన్ని నాశనం చేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది, ఈ తప్పుడు విధానాలను మేము దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతాం, దీని మీద పోరాడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాబోయే కాలంలో ఒక మలుపు కాబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈ మహాసభకు హాజరయ్యారు. వారు తర్వాత కూడా చేసినటువంటి ప్రకటన గాని, ఆ మహాసభలో గాని దేశవ్యాప్తమైన, ప్రపంచవ్యాప్తమైనటువంటి పోరాటాల పటంలో విశాఖపట్నం కూడా చేరడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు, జరుగుతున్నటువంటి ఉద్యమాల్ని వారు హృదయపూర్వకంగా అభినందించడం అనేటువంటి